హాయ్ అండి. అందరికీ నమస్కారం. కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి ఒక అత్యంత కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. భద్రాద్రి కొత్తగూడెం ప్రభుత్వ వైద్య కళాశాలలో ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో 73 మంది పనిచేస్తున్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్, ల్యాబ్ అటెండర్, ఎలక్ట్రీషియన్, టెక్నికల్ అసిస్టెంట్, సబ్ స్టాఫ్ కేటగిరీలో 2023 ఆగస్టు నుంచి పనిచేస్తున్నారు. ఈ ఉద్యోగులకు సంబంధించి 2024 జనవరి నుంచి 2025 జూన్ వరకు ఏజెన్సీ ఈపీఎఫ్, ఈఎస్ఐ చెల్లించలేదు. దీంతో ఉద్యోగులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో కలెక్టర్ ఆ అవుట్సోర్సింగ్ ఏజెన్సీని బ్లాక్ లిస్టులో చేర్చారు. ఆ తర్వాత మరో ఏజెన్సీని ఎంపిక చేశారు. ప్రస్తుత ఏజెన్సీ కూడా ఈ రెండు కేటగిరీల్లోని బకాయిలు, చందా చెల్లింపును నిలిపివేసింది. దీంతో వారి ఈఎస్ఐ, పీఎఫ్ పరిస్థితి గందరగోళంగా మారింది. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగుల భవిష్య నిధి సంకటంలో పడింది. ఉద్యోగుల వేతనం నుంచి నెలవారీగా కొంత మొత్తాన్ని పొదుపు చేసుకునేందుకు వీలు కల్పించే పీఎఫ్ ఖాతా లెక్కలు తప్పుతున్నాయి. పీఎఫ్ చందా చెల్లించడంలో అవుట్సోర్సింగ్ ఏజెన్సీల నిర్లక్ష్య వైఖరి, తీవ్రమైన జాప్యం, పర్యవేక్షించాల్సిన అధికారుల ఉదాసీనత, వెరేసి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల భవిష్యత్ అవసరాల ఆసరాగా నిలిచే పీఎఫ్ పరిస్థితి ఆగమానంగా మారింది. ఉద్యోగుల వాటా కింద క్రమం తప్పకుండా నగదు మినహాయించుకుంటున్న ఏజెన్సీలు ఈ మొత్తానికి సమానంగా తమ వాటా కలిపి ఈపీఎఫ్కు చెల్లించాల్సి ఉండగా నెలల తరబడి ఎగమానం పెడుతున్నాయి. ఈపీఎఫ్ ఖాతా నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో ఉద్యోగులు ఈపీఎఫ్ వడ్డీ, సర్వీసు ఆధారిత పెన్షన్కు అర్హత, బీమా వంటి కీలక ప్రయోజనాలకు దూరం అవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో 31 విభాగాల్లో 4,93,000 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. వీరిని రాష్ట్ర ప్రభుత్వం నేరుగా కాకుండా అవుట్సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా నియమించుకుంటుంది. అయితే ఉద్యోగులకు వేతనాలను నేరుగా వారి వ్యక్తిగత ఖాతాలకు కాకుండా ఏజెన్సీకి చెల్లించడం, ఏజెన్సీ తిరిగి ఉద్యోగుల ఖాతాల్లో డబ్బు జమ చేయడం జరుగుతుంది. ఈ మధ్యవర్తిత్వ వ్యవహారాన్ని ఆసరాగా చేసుకుంటున్న ఏజెన్సీలు ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఉద్యోగులకు వేతనాల చెల్లింపులో జాప్యం చేయడంతో పాటు వారికి నెలవారీగా చెల్లించాల్సిన పీఎఫ్, అలాగే ఈఎస్ఐ పథకాల చందాను కూడా సకాలంలో చెల్లించడం లేదు. పట్టించుకునేవారు లేకపోవడంతో ఆ మొత్తాన్ని ఏజెన్సీలు ఇష్టానుసారంగా వినియోగించుకుంటున్నాయని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగి పీఎఫ్ ఖాతాలో నెలవారీగా చందా తప్పనిసరిగా జమ చేయాల్సిన బాధ్యత ఏజెన్సీపై ఉంది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్లో దాదాపు 70% మందికి నెలవారీగా చెల్లింపులు జరగడం లేదని ఉద్యోగులు చెబుతున్నారు. దీనివల్ల ఏటా ఈపీఎఫ్ఓ మంజూరు చేసే వడ్డీ జమ కావడంలో అవరోధాలు ఏర్పడుతున్నాయి. అలాగే పీఎఫ్ ఖాతాలో నగదు జమకు సంబంధించిన లెక్కింపు ప్రక్రియ క్రమం తప్పుతుండటంతో వాస్తవ వడ్డీ అందే పరిస్థితి ఉండదు. జాతీయ బ్యాంకులు, ఇతర ప్రైవేటు బ్యాంకులతో పోలిస్తే అత్యధిక వడ్డీ ఇస్తున్న సంస్థ ఈపీఎఫ్ఓ. దీంతో ఉద్యోగికి ఆర్థికంగా నష్టం తీవ్రంగానే ఉంటుంది. ఈపీఎఫ్ఓ అమలు చేసే మరో పథకం పెన్షన్. సర్వీసు పూర్తయిన తర్వాత ఈ పథకం అమలు కానున్నప్పటికీ నెలవారీ చందా ఆధారంగానే సర్వీసును పరిగణలోకి తీసుకుంటారు. చందా చెల్లింపు క్రమం తప్పకుండా జరగకపోతే సర్వీసు పరిగణలో ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే సర్వీసులో ఉన్న ఈపీఎఫ్ ఉద్యోగి మరణిస్తే అతని కుటుంబానికి 7.5 గరిష్ట బీమా నగదు అందుతుంది. కానీ చందా చెల్లించకపోవడం, చెల్లింపుల్లో జాప్యం నెలకొండటంతో బీమా పథకానికి అర్హత ప్రశ్నార్థకంగా మారుతుంది. ఈఎస్ఐ పరిధిలోకి ఉద్యోగికి కేంద్ర కార్మిక శాఖ ద్వారా ప్రత్యేక ఆరోగ్య పథకాన్ని అమలు చేస్తారు. ఈఎస్ఐ ద్వారా అమలయ్యే ఈ పథకానికి ప్రతి నెల క్రమం తప్పకుండా చందా జమ చేస్తేనే అర్హత సాధిస్తారు. ఎలాంటి జాప్యం నెలకొన్నా అర్హత కోల్పోతారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన వేతన నిధులు సదరు శాఖాధిపతుల ద్వారా ఏజెన్సీకి విడుదల అవుతున్నప్పటికీ అవి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సరైన విధంగా అందుతున్నాయో లేదో అనే పర్యవేక్షణ మాత్రం కనిపించడం లేదు. కేవలం నిధుల విడుదలకి పరిమితమవుతున్న అధికారులు ఆ తర్వాత ఏజెన్సీ ద్వారా జరగాల్సిన ప్రక్రియపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడైనా ఉద్యోగులు లిఖితపూర్వక ఫిర్యాదు చేస్తే తప్ప అడుగు ముందు పడటం లేదు. అలాగే లలిత 2022 సంవత్సరం నుంచి నగర్ కర్నూలు జిల్లా డిగ్రీ కాలేజీలో డేటా ఎంట్రీ ఆపరేటర్గా పనిచేస్తున్నారు. అంతకుముందు ఆమె నల్గొండ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో పనిచేసేవారు. దాదాపు 4 ఏళ్లు కావస్తున్న ఆమె ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో పైసా అనేది జమ కాలేదు. బదిలీ క్రమంలో ఆమె సర్వీస్ ఒక ఏజెన్సీ నుంచి మరో ఏజెన్సీకి ట్రాన్స్ఫర్ అయ్యింది. దీంతో పీఎఫ్ బకాయిలు ఎవరు చెల్లిస్తారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. లలిత ఎన్నోసార్లు ఏజెన్సీకి ఫిర్యాదు చేసినా స్పందన లేదు. పీఎఫ్ చెల్లించకపోవడంతో తన 4 ఏళ్ల సర్వీసు కోల్పోతానని ఆందోళనకు గురవుతున్నారు. అలాగే కొత్తగూడెం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 2 ఏళ్ల పాటు వార్డు బాయ్గా పనిచేసిన కోలా అనుదీప్ అనారోగ్య కారణాలతో ఈ ఏడాది ఫిబ్రవరిలో మరణించాడు. అతని ఈపీఎఫ్ఓతో పాటు ఈఎస్ఐ చందా ఏజెన్సీ చెల్లించకపోవడంతో ఇన్సూరెన్స్కు అర్హత లేకుండా పోయింది. దీంతో అతని కుటుంబం పెన్షన్ పథకానికి దూరమైంది. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఈఎస్ఐ, పీఎఫ్ చెల్లింపుల్లో చాలా సమస్యలున్నాయి. నెలవారీగా చేయాల్సిన చెల్లింపులు 6 నెలల కంటే ఎక్కువ జాప్యంతో జరుగుతున్నట్లు ఉద్యోగులు చెబుతున్నారు.
ప్రభుత్వం నెలవారీగా నిధులు విడుదల చేస్తున్నప్పటికీ అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు మాత్రం ఇష్టానుసారంగా చెల్లింపులు చేస్తున్నాయి. పీఎఫ్ చెల్లింపుల్లో జాప్యం వల్ల ఉద్యోగులకు చేకూరాల్సిన ప్రయోజనాలు అందవు. ఈఎస్ఐ చెల్లింపులు ఆపితే ఉద్యోగికి వైద్య సదుపాయాలు నిలిచిపోతాయి. ఇది ఉద్యోగికి చాలా నష్టం కలిగిస్తుంది. దీనిపై ఫిర్యాదులు చేస్తున్నా అధికారుల నుంచి పెద్దగా స్పందన ఉండటం లేదు. ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో అధికారుల కమిటీని ఏర్పాటు చేసి ప్రత్యేకంగా విచారణ చేపట్టాలి. ఏజెన్సీల అక్రమాలను వెలికి తీయాలని తెలంగాణ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పులి లక్ష్మయ్య డిమాండ్ చేశారు.